హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బిఎస్జీ స్పోర్ట్. ఈరోజు వీడియోలో ఇండియా మొత్తం ఎంతో ఎక్సైట్మెంట్తో వెయిట్ చేస్తున్న ఫైనల్ మ్యాచ్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ గురించి తెలుసుకుందాం. వీడియోలోకి పోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మనం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం పిచ్ రిపోర్ట్ తెలుసుకుందాం. ఈ పిచ్ హై స్కోరింగ్ వెన్యూ కాదు, అంటే ఒక 250 నుంచి 280 యావరేజ్ స్కోర్. దానికన్నా ఎక్కువ స్కోర్ చేయడం కష్టం. ఒకవేళ స్కోర్ చేస్తే మ్యాచ్ గెలిచినట్టే. అండ్ ఈ పిచ్లో ఫస్ట్ 10 ఓవర్స్ అంటే పవర్ ప్లేలో ఫాస్ట్ బౌలర్స్ గేమ్లోకి వస్తారు. బాల్ స్వింగ్ అవుతుంది, పిచ్లో హెల్ప్ ఉంటుంది ఫాస్ట్ బౌలర్స్కి. సో ఫాస్ట్ బౌలర్స్ ఏం చేసినా ఫస్ట్ 10 ఓవర్స్లోనే చేయాలి. తర్వాత పిచ్ బౌలర్స్కి హెల్ప్ చేయదు. పిచ్ మెల్లమెల్లగా బ్యాట్స్మెన్స్కి హెల్ప్ చేస్తుంది. అండ్ స్పిన్నర్స్కి కూడా ఈ పిచ్లో అంత హెల్ప్ ఉండదు ఫస్ట్ ఇన్నింగ్స్లో. కానీ సెకండ్ ఇన్నింగ్స్లో మాత్రం పవర్ ప్లే తర్వాత బాల్ మంచిగా హెల్ప్ చేస్తుంది, గ్రిప్ అయి వస్తుంది. బ్యాట్స్మెన్కి చాలా కష్టమవుతుంది స్పిన్నర్స్ని ఆడనికే. మన దగ్గర ప్రీమియం లెగ్ స్పిన్నర్స్ అండ్ ఆఫ్ స్పిన్నర్స్ ఉన్నారు. స్పెషల్గా వరుణ్ చక్రవర్తి అండ్ కుల్దీప్ యాదవ్ లాంటి మిస్టరీ స్పిన్నర్స్ ఉన్నారు. సో చాలా కష్టమవుతుంది ఆడనికే. సో ఇండియా న్యూజిలాండ్తోని టాస్ గెలిస్తే కంపల్సరీ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవడమే బెస్ట్. ఎందుకంటే ఆల్రెడీ మనం న్యూజిలాండ్ని గ్రూప్ స్టేజ్లో ఓడిపించినాం. అప్పుడు కూడా మనం ఫస్ట్ బ్యాటింగే తీసుకున్నాం. న్యూజిలాండ్ బ్యాట్స్మెన్స్కి వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ ఫేస్ చేయడానికే చాలా కష్టపడ్డారు. సో మనం ఫైనల్స్లో కూడా సేమ్ రిపీట్ చేయాలి. నెక్స్ట్ మనం ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఓడిఐస్లో హెడ్ టు హెడ్ స్టాట్స్ చూద్దాం. టోటల్గా 119 మ్యాచెస్ జరిగితే ఇండియా 61 గెలిచింది అండ్ న్యూజిలాండ్ 50 మ్యాచెస్ గెలిచింది. 7 మ్యాచెస్ నో రిజల్ట్ అండ్ ఒక మ్యాచ్ టై అయింది. సో ఇది ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఓడిఐ రికార్డ్స్. కానీ నాకౌట్ మ్యాచెస్ రికార్డ్స్ చూస్తే 3 మ్యాచెస్ న్యూజిలాండ్ గెలిచింది, ఒక మ్యాచ్ ఇండియా గెలిచింది. న్యూజిలాండ్ నాకౌట్స్లో చాలా డేంజరస్ టీమ్. అందుకే మనం న్యూజిలాండ్తోని చాలా జాగ్రత్తగా ఆడాలి. నెక్స్ట్ మనం ఇండియా నుంచి ప్లేయర్స్ టు వాచ్ అవుట్ చూస్తే విరాట్ కోహ్లీ అండ్ వరుణ్ చక్రవర్తి. ఎందుకంటే విరాట్ కోహ్లీ బిగ్ మ్యాచ్ ప్లేయర్. ఎప్పుడైతే టీం కష్టాల్లో ఉంటుందో అందరికీ గుర్తొచ్చేది ఒకటే పేరు, విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ కోహ్లీ ఇండియాకి ఎన్నో ఇయర్స్ నుంచి గెలిపిస్తూనే ఉన్నాడు. సచిన్ జనరేషన్లో గెలిపించిండు, తన జనరేషన్లో గెలిపించిండు అండ్ శుభ్మన్ గిల్ జనరేషన్లో కూడా గెలిపిస్తుండు. మ్యాన్ ఫర్ ద బిగ్గెస్ట్ అకేషన్స్, బడా మ్యాచ్ మే బడా ప్లేయర్ ఖడా అవుతాయి. సో విరాట్ కోహ్లీ మనకి చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ ఈ ఫైనల్స్లో. నెక్స్ట్ వరుణ్ చక్రవర్తి. వరుణ్ ఈ పిచ్లో మనకి చాలా హెల్ప్ అవుతాడు. తన మిస్టరీతోని న్యూజిలాండ్ బ్యాట్స్మెన్స్ని పెవిలియన్కి పంపిస్తాడు. ఎందుకంటే న్యూజిలాండ్ బ్యాట్స్మెన్స్ వరుణ్ని ముందు ఎప్పుడంతా ఆడలే. సో మనకి చాలా కీ ప్లేయర్ వరుణ్ చక్రవర్తి. అండ్ మొహమ్మద్ షమీ కూడా నాకౌట్స్లో డేంజరస్ ప్లేయర్, బిగ్ మ్యాచ్ ప్లేయర్. షమీ నుంచి మంచి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ న్యూజిలాండ్ నుంచి ప్లేయర్స్ టు వాచ్ అవుట్ చూస్తే రచిన్ రవీంద్ర అండ్ మిచెల్ శాంట్నర్. రచిన్ రవీంద్ర రీసెంట్గానే సెంచరీ కొట్టిండు సౌత్ ఆఫ్రికాతోని సెమీఫైనల్స్లో. డేంజరస్ ఫామ్లో ఉన్నాడు రచిన్ రవీంద్రని పవర్ ప్లేలో అవుట్ చేయాలి, లేకపోతే చాలా కష్టాల్లో ఉంటుంది ఇండియా. అండ్ నెక్స్ట్ మిచెల్ శాంట్నర్ సెమీఫైనల్స్లో ఏమన్నా బౌలింగ్ వేసిండా. సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్స్ మొత్తంని పెవిలియన్కి పంపించేసిండు. మిచెల్ శాంట్నర్కి ఇండియాతో కూడా మంచి రికార్డ్స్ ఉన్నాయి. స్పెషల్గా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పైన చాలా మంచి రికార్డ్స్ ఉన్నాయి. సో మనకి డేంజరస్ బౌలర్గా తయారవుతాడు మిచెల్ శాంట్నర్తో మాత్రం జాగ్రత్తగా ఆడాలి. సో వీళ్ళే బోత్ టీమ్స్ నుంచి మెయిన్ ప్లేయర్స్. నెక్స్ట్ మనం ఇండియా న్యూజిలాండ్ బోత్ టీమ్స్ స్ట్రాంగ్ ప్లేయింగ్ 11 తెలుసుకుందాం. ఇండియా నుంచి రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమీ అండ్ వరుణ్ చక్రవర్తి. నెక్స్ట్ న్యూజిలాండ్ నుంచి విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారెన్ మిచెల్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, మైకెల్ బ్రేసెల్, మిచెల్ శాంట్నర్, మ్యాట్ హెన్రీ, కైల్ జెమిసన్, విల్ ఓరోక్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మనందరం కలిసి ఇండియాని మ్యాచ్ గెలిపిద్దాం. Let's go support for Men in Blue. Thank you for watching. Like, share and subscribe the channel. Please support me. Follow for more updates.